ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. కష్టాల బాటలో ప్రయాణించే వాళ్లకు, ఆయా రకాల శోకాల గుండాల్లో జీవించే వాళ్లకు కన్నీళ్లు నిరంతరాయంగా కారుతూనే ఉంటాయి. బైబిల్లో దావీదు భక్తుడు కూడా అంటాడు, నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అంటాడు. ఎందుకంటే జీవితంలో ఆ బాధ, ఆ వేదన కన్నీటి రూపంలోనే వాళ్ళు బయట పెట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, ఏ విషయాన్ని కొరకు నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావో ఆ విషయంలో ఇంక నువ్వు కన్నీరు కార్చక్కర్లేదు. ఎందుకంటే నీ కన్నీరు నేను తుడుస్తాను, నీ మొర నేను వింటాను. వ్యర్థంగా కన్నీళ్లు కార్చే కంటే దేవుని పాదాల దగ్గర, దేవుని దగ్గర నువ్వు మొర్ర పెట్టుకుంటూ కార్చే కన్నీళ్లకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవుని మనసు మన కన్నీళ్లతోనే కరుగుద్ది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంక కన్నీళ్ళు విడవద్దు. దావీదు కూడా తన కీర్తనలో, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది, నా కన్నీళ్ల చేత నా పరుపు తేలిపోతుంది, విచారం చేత నా కన్నులు గుంటలు పడిపోయినాయి అంటూ చాలా విషయాల్లో అతడు బాధ నొందిన పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారి కన్నీటికి ప్రతిగా వారికి ఆనందాన్ని ఇస్తాడు. మరి ఉదయకాల సమయంలో నీవు కూడా ఏ పరిస్థితుల్లో కన్నీరు కారుస్తున్నావో, ఏ పరిస్థితుల్లో కన్నీటి లోయలు గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. వ్యర్థంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నువ్వు కన్నీళ్ళు కార్చొద్దు, కానీ ఏసే పాదాల దగ్గరకు వచ్చి, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయవా, నా మొర్ర వినవా అని నువ్వు ప్రభువుని ప్రాధేయపడితే దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. మా దగ్గరకు ఒక యవన బిడ్డ వస్తుంది, రక్షణ పొందింది. ఆమె చెప్తున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, తండ్రి చనిపోయాడని చాలా బాధపడేదంట. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడిస్తే వాళ్ళు ఏవేవో అని పంపించేసేవారు. ఈమెకు చాలా బాధ అనిపించేది. కానీ ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకుందో ప్రభు అన్నాడంట, ఒకవేళ నీ తండ్రి నీకు దూరం అయినా, పరలోకపు తండ్రి అయినా నేను నీకు ఎప్పుడు దగ్గరగానే ఉన్నాను, నువ్వు నన్ను డాడీ అని పిలవచ్చు అని ప్రభు మాట్లాడినప్పుడు అప్పటి నుంచి పరలోకపు తండ్రిని డాడీ అని పిలుచుకుంటుంది. ఆమె ఇచ్చిన సాక్ష్యం నాకు చాలా ఆదరణ అనిపించింది. అవును, ఈ లోకంలో తల్లి నిన్ను విడిచినా, తండ్రి నిన్ను విడిచినా, బంధువులు విడిచినా, ఆప్తులు విడిచినా నువ్వు దుఃఖపడద్దు, నువ్వు వేదన పడద్దు. ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రభు నీతో ఉన్నాడు. మనుషులు నిందించారని బాధపడుతున్నావా? వ్యాధులు, బాధలు నిన్ను బాధ పెడుతున్నాయా? ఆయా రకాల సమస్యలు గుండా నువ్వు వెళ్తూ కన్నీరు కారుస్తున్నావా? ఆయన నీ మొర వింటున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకో, నీ కన్నీరంతా ఆయన దగ్గర వంపుకో. అప్పుడు నీ కన్నీరుకు విలువ ఉంటుంది. మనుషుల దగ్గర, బంధుమిత్రుల దగ్గర నువ్వు కార్చే కన్నీరన్నీ ఆవిరైపోతుంది, కానీ ప్రభు దగ్గర కార్చే కన్నీరు మాత్రం ఆయన బుడ్డులో దాచబడుతుంది. ఖచ్చితంగా నీ మొర్రకు ఆయన జవాబిస్తాడు, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు ఇంకా కన్నీళ్ళు ఏమాత్రం విడవవు. నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తి చేస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. ధైర్యంగా ఉండు. ప్రభు యొక్క శక్తి కొరకు, ఆయన మహిమ కొరకు నువ్వు ఎదురు చూడు. నీ జీవితంలో మేలు పొందుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఎవరి జీవితంలో కన్నీటి లోయలు గుండా ప్రయాణం చేస్తున్నారో వారి జీవితంలో కన్నీటికి ముగింపునిచ్చి, ఆదరణిచ్చి, నెమ్మదినిచ్చి, సంతోషాన్ని కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.